మీడియా మిత్రులకి నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తుచ్చ రాజకీయాలని నిరసిస్తూ ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలం శాంతియుతంగా పార్లమెంటు మెట్ల మీద మకర ద్వారం ముందు శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతూ ఉంటే ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని పక్కన నలుగురిని దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తుల్ని కూడా తెచ్చుకొని సీనియర్లు అయినటువంటి ఎంపీలను కూడా గౌరవించకుండా పార్లమెంటు మెట్లపై నుంచి ఎంపీలను తోసుకుంటూ వెళ్ళి ఒక ఎంపీ మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద ఆయన గాయానికి కారణమైనటువంటి రాహుల్ గాంధీ మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి లేదా భారత రాజ్యాంగం అమల్లోకి నుంచి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్తగా తామే అంబేద్కర్ సిద్ధాంతానికి వారసులం అన్నట్టు ప్రయత్నించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రాజ్యాంగాన్ని భారతదేశం ఆమోదించిన తర్వాత 2 సార్లు జరిగినటువంటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించినటువంటి పార్టీ ఏందని ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్లు కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ని ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి భారతరత్నని ఇచ్చుకున్నారు 3 తరాలకి. జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీ గారు కూడా భారతరత్న ఇచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పింది. కానీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు, ఈ దేశంలో ప్రజలందరూ సమంగా గౌరవించబడాలని కలలు కన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రం భారతరత్న అవార్డు ఇవ్వాలనేటువంటి కనీసం ఆలోచన రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలలో నిలబడితే ఓడగొట్టినారు, వ్యతిరేకంగా ప్రచారం చేసినారు, రాజ్యాంగ నిర్మాతను గౌరవించలేదు. ఆఖరికి మీ కుటుంబంలో 3 తరాలకి భారతరత్న ఇచ్చుకున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన లేని మీరు ఇవాళ ఓట్ల కోసం బిఆర్ అంబేద్కర్ గారి వారసులం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలని మేము సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని గుర్తించింది, గౌరవించింది. వారు చదువుకున్న స్థలం, పుట్టిన ప్రదేశం నుంచి ప్రతి ప్రాంతాన్ని గుర్తించి పంచతీర్థిగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ కాదు. అట్లాంటి కాంగ్రెస్ ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించని గౌరవించని కాంగ్రెస్ ఈ రోజు వచ్చి కొత్తగా కథలు చెప్తా ఉంది. వారు రాసిన రాజ్యాంగం మీద ముప్పేట దాడి చేసి అనేక సార్లు సంస్కరణలు చేసి నానా యాగి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్తగా తామేదో చేస్తామని చెప్పడం అనేది దుర్మార్గం, బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ ఆవరణలో దుర్మార్గంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తులందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని కొద్దిసేపట్లో మేము స్పీకర్ గారిని అదే రకంగా పోలీసు వాళ్ళని కూడా కలిసి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాకుండా భారత రాజ్యాంగం మీద 2 రోజులు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఏ రకంగా తమల్ని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని అర్థం కాకుండా కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి 1950 నుంచి 2024 దాకా 1, 2, 3, 4, 5వ తరమైనటువంటి రాహుల్ గాంధీ దాకా భారత రాజ్యాంగానికి చేసినటువంటి అవమానాలని మేము ఈ దేశ ప్రజల ముందు ఉంచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక బహానా తీసుకొని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది, గుర్తించింది, వారు చేసినటువంటి పనులని స్వాగతించింది తప్ప మీలాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు మేము చేయట్లేదు. మీరేమో రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలంటారు, ఆయన ఏమంటున్నారు, నాకు కూడా ఎంపీగా హక్కు ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ నేను వెళ్తుంటే వాళ్ళే నన్ను అడ్డుకున్నారు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. యాజ్ ఏ ఎంపీగా ప్రతిపక్ష నేతగా నాకు సభలోకి వెళ్ళేటువంటి హక్కు లేదని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. సో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రులు చాలా మంది కూడా మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఇంకొక ద్వారం ఉంటుందన్న, దాంట్లోంచి వెళ్ళిపోయినారు పైకి. ఈయన కావాలని 4 నేసుకొని వచ్చి పెద్ద మనుషులు, మహిళలు మెట్ల మీద నిల్చుంటే వాళ్ళని నెట్టుకుంటూ పోయి దౌర్జన్యం చేసి ఎవరు రాహుల్ గాంధీ గారిని సభలకు పోవద్దని చెప్పలేదు. సభలో చర్చకు రమ్మనే మేము పిలుస్తాం. చర్చ జరిగినప్పుడల్లా పారిపోయేది రాహుల్ గాంధీ గారు. ఈరోజు అనేక మంది కేంద్ర మంత్రులు పక్కన ఉన్నటువంటి ద్వారం గుండా వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం ఉండే, అయినప్పటికీ కూడా కావాలని
తను ఏదో దాదాగిరి చేసేందుకు వచ్చినట్టు వచ్చి అమాయకులైనటువంటి పెద్దలు సీనియర్లు అనేటువంటి గౌరవం కూడా లేకుండా వాళ్ళ మీద మ్యానాండి చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉంటారు. రాహుల్ గాంధీ దాదాగిరి చేసింది అన్నట్టుగానే ఉందా అక్కడ? అంటే మీరు నేను మెట్ల పైన 3వ వరుసలో ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. వచ్చుడే వాళ్ళ చెస్ట్ మీద చేసి మహిళలని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోయినారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న? ఒక ఎంపీగా ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట కరెక్ట్ అయితే మేము ఎవరమన్నా మీరు ఆకకు అడ్డంగా నిలబడి ఉంటే ఐ వాంట్ టు గో ఇన్సైడ్ అని ఒక మాట చెప్తే అయిపోయేది. లేదా ఒక నిమిషం మీరు నిలబడి ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు అందరూ కూడా క్వైట్ న్యాచురల్గా పక్క జరిగి మీకు ద్వారిచ్చేవారు, లేకపోతే ఆ పక్క నుండి ద్వారం ఉంది అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేవారు. ఏది లేకుండా వచ్చి రాగానే 4 మనుషులు వేసుకొని దౌర్జన్యంగా నెట్టుకుంటూ పోవడం అనేది ఎంతవరకు సబబు అనేది వారు ఆలోచించారు. నేను అక్కడే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. నేను 3వ మెట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నాను. వచ్చి రాగానే ఆడ ముందు 2 మహిళా ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మీద చేయలేసి నెట్టేస్తూనే ఉన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం సాంప్రదాయం అన్న? స్త్రీలను గౌరవించారు, పెద్దవారిని గౌరవించారు. సారంగి గారు ఎంత పెద్దవారు, ఎంత ఏజ్లో ఉంటారో అర్థం చేసుకోవాలి. మీరు ఎక్సర్సైజ్ చేసేది అట్లాంటి పెద్దల మీద బాడీ బిల్డింగ్ చూపెట్టడానికి కాదు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకు రాహుల్ గాంధీ ఆ రకమైనటువంటి వ్యవహార శైలి ప్రవర్తించుంటాడు అనుకోవచ్చు. సో సమయంలో కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అర్థం కాక దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత సోనియా గాంధీ, ఆ తర్వాత అదే యూపీఏ 2లో రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఎట్లా అవమానపరిచినారని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 తరాలు భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాతకు చేసినటువంటి అవమానం గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అర్థం కాని కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు దిగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ రాజన్న. వెయిట్ ఫర్ ద ఈవినింగ్. మధ్యాహ్నం 2 గంటలకల్లా వీడియో ఫుటేజ్లంతా పరిశీలించిన తర్వాత బాధ్యత గల ఎంపీలుగా మేము సమయంలోతోటే ఉన్నాం, సమయంలోతోటే వ్యవహరిస్తాం. తప్పు ఎక్కడ జరిగిందో చూస్తాం. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల గురించి కూడా మా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. పార్లమెంట్ సమయంలో ఏ విధంగా అయితే ప్రధానమంత్రి మోడీ పైన కామెంట్ చేశారంటూ కోర్టు విషయంలో ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భాలు చట్టం తన పని తాను చేసుకుపోవాలని కోరుకుంటాం. దౌర్జన్యం చేసినటువంటి ఎంపీ, ఒక ఎంపీ సాటి ఎంపీల మీద దౌర్జన్యం చేయడం వరకు ఎంతవరకు సమంజసం, ఎట్లా దాన్ని జస్టిఫై చేసుకుంటారనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ బీజేపీ ఎంపీలు మీకు ద్వారం వదలక ప్రొటెస్ట్కి మీకు అడ్డంగా నిలబడి ఉంటే అట్లీస్ట్ మీరు ఒక నిమిషం అన్నా నిలబడి ఉండాల్సింది. ఆ మాత్రం కూడా చేయకుండా తోసుకుంటూ పోవడం అనేది సరైనది కాదనేది నా భావన. రాహుల్ గాంధీ ప్రవర్తన వ్యవహార శైలి మీద బీజేపీ ఫర్దర్గా ఎలా చేయబోతుంది సార్ మీ పార్టీ కానీ ప్రధాని? అంటే ఆ వీడియోస్ అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా చూసిన తర్వాత చట్ట ప్రకారం కంప్లైంట్, ఒకవేళ నిజంగా వారు చేసినటువంటి దాడి వల్లనే వారికి ఇంజురీ జరిగింది అనుకోండి, చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాల్సిందే. దాని గురించి పూర్తి వీడియోస్ని, అక్కడ అంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటే పూర్తి వీడియోస్ని పరిశీలించిన తర్వాత తప్పు ఎవరు చేసినారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.